ఎవరండి ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజా అంట. ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చో చూడండి. సీమరాజా అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా రోబో. లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. బ్రాడీపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే. మళ్ళా పెడతా, మళ్ళా చూస్తా. ఇంకో ఆయన ఎవరు ఉన్నాయండి, కిరక్ కార్పి అంట. అతను ఏం మాట్లాడుతున్నాడు చూశారుగా టీవీల్లో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ఇవన్నీ కాకుండా తెలుగు దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి, రోజా గురించి ఎంత పచ్చిగలిగా పూతుతున్నారు. ఏం కనపడవా మీకు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, కనపడదు. ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కిరాక్ ఆర్పి, సీమరాజా అందరిని మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని, నన్ను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. మొన్న కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. మళ్ళా కంప్లైంట్ ఇస్తాం. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం. అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. లీగల్ ఫైట్ చేస్తాం. కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈమెను తీసుకొచ్చి పాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉందని మనవి చేస్తున్నా. మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడుపు వచ్చినంత పని అయిపోయింది. ఒక ఆడకూతుర్ని ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది. అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా ఆమెని బిహేవ్ చేశాడు. రాత్రి 3:30 దాకా ఒక లేడీని ఇంట్రాగేట్ చేయటం ఏంటండి? ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? దీన్ని ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు నటిస్తున్నారు ఉంటే ఆ సిఐ భాస్కర్ని తక్షణమే సస్పెండ్ చేసి మహిళలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.